హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే అరటికాయ బజ్జీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. బయట బండి మీద టేస్ట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్గా మన ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను 2 అరటికాయలు అయితే తీసుకున్నాను. అరటికాయని అయితే ఇలా పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకున్న తర్వాత మనమైతే కట్ చేసుకోవాలి. ఈ అరటికాయ బజ్జీ ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లగా వర్షాలు పడ్డప్పుడు కూడా చేసుకోవచ్చు. పీల్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. మరి లావుగా ఉండకూడదు, మరి సన్నంగా ఉండకూడదు. మీడియం లావుగా ఉంటే మనకి బాగా కుక్ అవుతుంది. లావుగా ఉంటే సరిగ్గా ఉడకదనమాట. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కని వాటర్లో వేసి ఉంచుకోవాలండి, లేదంటే అరటికాయ అనేది మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. అరటికాయలు అయితే కట్ చేసాను. తర్వాత ఇక్కడ డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం బజ్జీ పిండి అయితే కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసానండి. ఆ వీడియో క్లిప్ చిన్న మిస్ అయింది, ఏమనుకోకండి. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాము వేసానండి, 1 స్పూన్ వాము. అలాగే కొద్దిగా చిటికెడు వంట సోడా వేసానండి. వేసి ఒకసారి బాగా కలపాలి. బియ్యం పిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తుంది, అలాగే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. శనగపిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం వాము వేసుకుంటే ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుందండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటే అక్కడక్కడ ఉండలు లేకుండా బజ్జీ పిండి అయితే కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. నేను కలిపేసాక అయితే చూపిస్తాను. ఇప్పుడు అరటికాయ ముక్క తీసుకోవాలండి. వాటర్ లేకుండా తీసుకుని దాన్ని బజ్జీ పిండిలో ముంచి బజ్జీ పిండిని బాగా కోట్ చేయాలండి. అరటికాయ ముక్కకి బాగా కోట్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో అరటికాయ ముక్క తీసుకుని దానికి కూడా పిండిని కోట్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. బ్యాటర్ కూడా మనకి పిండి అనేది కొంచెం చిక్కగా ఉండాలండి, అప్పుడే మనకి కోట్ అవుతుంది. పలుచగా దోశ పిండిలా కలుపుకోకూడదు. కొంచెం చిక్కగా మీడియం థిక్నెస్తో కలుపుకుంటే మనకి పిండి బాగా కోట్ అవి బజ్జీ అనేది బాగా వస్తుంది. వంట సోడా కూడా వేసాం కదండి, కొంచెం పొంగుతూ బాగా వస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించానండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి త్వరగా కలర్ వస్తుంది, సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఆయిల్ పీల్చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి, వాటిని అయితే టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగే రెండో వాయి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఫ్రై అయిపోయిన వాటిని అయితే టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇలాగే మనం అన్ని బజ్జీలు కూడా ఫ్రై చేసాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, మనకి అరటికాయ బజ్జీ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయలకి తగినంత చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, అలాగే నిమ్మరసం వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇలా ప్లెయిన్గా చట్నీతో తినచ్చు, లేదా టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉల్లిపాయ స్టఫింగ్ కూడా పెట్టుకుని తినచ్చండి, మన ఇష్టము. ఉప్పు, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపేసాను అనమాట. కలిపేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పైన జల్లుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. ఒక ఫుల్ నిమ్మకాయ అయితే వేసానండి, గింజలు లేకుండా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పైనుంచి మనం అరటికాయ బజ్జీల మీద వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చాలా ఈజీగా టేస్టీగా అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.